బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. 5 ఏళ్ల జర్నీలో బాహుబలి ప్రభాస్తో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ప్రభాస్ అనేవాడు లైక్ ఈజ్ డార్లింగ్. యాక్చువల్లీ అతన్ని ఫ్యాన్స్ భలే పెట్టారు అతని పేరు. ఈజ్ యాక్చువల్లీ ట్రూ డార్లింగ్. సో అతనితో ఇట్ వాస్ బీన్ ఆల్వేస్ ఎ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు కూడా లైక్ ఈజ్ అంటే ఆ సినిమా చేసేటప్పుడు ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ హాజ్ షోన్ టువర్డ్స్ ఫిల్మ్. సో 2 క్యారెక్టర్స్కి వేరియేషన్స్ కానివ్వండి, లైక్ శివుడు క్యారెక్టర్ కానీ బాహుబలి క్యారెక్టర్కి ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ హీ హాజ్ షోన్. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్. సో ఏదన్నా కొత్తగా హార్స్ రైడింగ్ నేర్చుకోవడము, లేకుంటే రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడము, సో మెనీ థింగ్స్ ఆ వార్ ప్రాక్టీస్ చేయడము. సో ద డెడికేషన్ అండ్ ఫోకస్డ్ ఈజ్ వాట్ మేడ్ హిమ్ వాట్ ఈజ్ టుడే అండి. అంటే బాహుబలి తర్వాత ఈజ్ ప్రాబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ నౌ. So it is because of his hard work and dedication that he has become. So it was a very, very great experience working with him అంటే. అదర్ దెన్ అంటే మరి ఈగ కావచ్చు, బాహుబలి కావచ్చు, మీ వర్క్ అనేది అలాంటి సినిమాలకు మినహాయిస్తే ఛత్రపతి అనేది కూడా బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా సార్. అప్పట్లో ఒక బిగ్గెస్ట్గా, అందులో కూడా మీ విజువల్స్ ఒక విజువల్ ఉంటుంది సార్, ఒక్క అడుగు అని మన సో అలాంటి విజువల్స్ ఇప్పటికీ డెఫినెట్ అది టీవీలో వచ్చినప్పుడు ఆ టైంలో టెక్నికాలిటీ ఎంతవరకు అందుబాటులో ఉంది సార్ మీకు? టెక్నికల్గా ఎలాంటి యూజ్ చేసేవారు మీరు? అంటే ఎలా అంటే లైక్ అదే నేను చెప్పాను కదండి, లైక్ ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్. సో డైరెక్టర్ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ ఇది ఇలా తీయాలని. సో లైక్ అంటే యాజ్ ఎ టెక్నీషియన్స్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ లిటిల్. అంటే లైక్ ఒకసారి ఫైట్ మాస్టర్ అండ్ మీ అండ్ సో మెనీ పీపుల్ ఆ లొకేషన్ అంటే డిపెండ్స్ అపాన్ ఏం తీస్తున్నాం, సాంగా, డాన్సా, ఫైటా, ఏం తీస్తున్నాం అని దాన్ని బట్టి. సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్స్ అండి. సో అలా చేసేటప్పుడు మనకు ఆ టైంలో వాట్ ఎవర్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ టు అస్. సో ప్రస్తుతం ఏంటంటే లైక్ వీ హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్ అండి ఇప్పుడు. లైక్ సో అప్పుడు ఏంటంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ లిమిటెడ్ యాక్సెస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో అప్పుడు దాంట్లో మనకు దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం బెటర్గా చేయొచ్చు అంటే దట్ వాజ్ ఆల్వేస్. అంటే ఇది లేదు కాబట్టి మనం చేయొద్దు అంటే దానికోసం వెయిట్ చేద్దాం అలా కాకుండా, సో వాట్ ఎవర్ మనకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకొని మనము దీన్ని ఎలా బెటర్గా చేయొచ్చు, దట్ వాజ్ ఆల్వేస్ ద థింగ్ అండి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అండి. అంటే ఒక్కోసారి ఏమైందంటే లొకేషన్లో అది ఉంటే బాగుండేది, మనం చేయలేము అని ఆ యాటిట్యూడ్ వస్తే అండి లైక్ మంచిగా ఉన్న షార్ట్ కూడా మనం పార్ట్ చేసుకోవచ్చు అండి. సో మనకేంటంటే సో అందుకు ఆ టైంలో వాట్ ఎవర్ రిసోర్సెస్ వీ హ్యాడ్ మనకు అందుబాటులో ఉన్నాయి, వీ ట్రై టు యూజ్ ఇట్ అండ్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. సో ఫైనలీ ఏంటంటే ఆ షార్ట్ పెట్టిన పర్పస్ ఏంటి, దాన్ని కన్వే అవుతుందా లేదా, అది కన్వే అయింది అనుకోండి, సో దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండి. ఎందుకంటే లైక్ మీరు రాజమౌళి సినిమాలో ఎవ్రీ షార్ట్ ఆర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ బ్యాక్డ్ బై సో మచ్ ఆఫ్ ఇమోషన్. సో ఆ ఇమోషన్ బ్యాక్డ్ ఉంటుంది కాబట్టి మీకు షార్ట్లు అలా గుర్తుంటాయండి. ఓకే. అంటే కొన్ని మీ షార్ట్స్ చూస్తుంటే మగధీర కానీ, నెక్స్ట్ బాహుబలి కానీ, ఆర్ఆర్ఆర్ కానీ, అవి గ్రాఫిక్సా ఒరిజినల్ షార్ట్సా అని అనిపిస్తుంటాయి సార్. కానీ అవి చూస్తే ఏంటంటే మీ ఒరిజినల్ షార్ట్స్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో టైగర్ షాట్ కానీ, క్లైమాక్స్ షాట్ కానీ, ఇవన్నీ చూస్తే అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి మీ ఫోటోగ్రఫీ అనేది. సో ఇలాంటి టెక్నికాలిటీ మీరు అప్డేట్ చేసుకుంటానికి ఎవరిని ఫాలో అవుతారు సార్? ఏంటి అంటే ఇంటర్నెట్ అన్నది చాలా స్ట్రాంగ్ మీడియం టు లర్న్ అండి. లైక్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే లైక్ దెర్ ఈజ్ ఇంటర్నెట్ ఈస్ దేర్ ఫర్ అస్ టు నో. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ వెనెవర్ నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఐ గో టు సో మెనీ లైక్ షోస్ అండి. అంటే నాబ్ అని ఉందండి, అమెరికాలో షో జరుగుతుంది. లైక్ అంటే కొత్త లేటెస్ట్ టెక్నిక్స్, టెక్నాలజీ లేకుంటే ఎక్విప్మెంట్ అక్కడ లాంచ్ చేస్తారు. సో దెన్ ఐబీసీ అని ఆమ్స్టర్డామ్లో జరుగుతుంది. సో ఐ కీప్ విజిటింగ్ దీస్ ప్లేసెస్ అండ్ అక్కడ వెళ్ళినప్పుడు లైక్ యూ టెన్ టు మీట్ ద టెక్నీషియన్స్ అండ్ అదర్ థింగ్స్ హూ విల్ డిస్కస్ అబౌట్ అంటే అది ఎందుకు చేశారు, దాంట్లో ఏం లాభము అలాంటి చేస్తే తెలుసుకుంటే ఏంటంటే వీ విల్ బి అప్డేటెడ్ అండి. అంటే ఒకప్పుడు టెక్నాలజీ చేంజ్ అనేది చాలా లేట్గా చాలా టైం తీసుకునేదండి. ఏదైనా కొత్తది రావడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా పట్టేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే దిస్ జనరేషన్ ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ అప్గ్రేడింగ్ అంటే మీరు రిలాక్స్ అయ్యారంటే ప్రపంచం మీకంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటింగ్. ఆ అప్డేటింగ్కి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి యాక్సెసిబిలిటీ కంటే ఇంట్రెస్ట్ ఉండాలండి మనకి.
మనకు తెలుసుకోవాలి, ఇంకా బెటర్గా మన వర్క్ ఎంత చేయాలి అని ఆ ఇంట్రెస్ట్ ఉంటే అండి వీ విల్ ఫైండ్ పీపుల్, వీ విల్ ఫైండ్ రిసోర్సెస్. సో వీ విల్ అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్ళిపోతాము, ఏదైనా చదవాలంటే చదివేస్తాము. సో అలాంటి ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ క్యూరియాసిటీ. సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ ట్రై టు ఫైండ్ వేర్ ఎవర్ నాలెడ్జ్. అంటే ఎవరైనా కలిసినా కూడా ఐ ట్రై టు క్యూరియస్లీ అడిగేస్తాను, లైక్ ఇది ఎలా చేశారు ఆర్ వాట్ ఎవర్, లైక్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ. సో అలా దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ అండి.